హాయ్ అండి. ఈరోజు మల్లెల గురించి తెలుసుకుందాం. మల్లెల్లో సాధారణంగా చాలా రకాలు ఉన్నాయి. మీకు డబల్ లేయర్ వచ్చేవి, బాగా ముద్దగా పూసేవి, సేమ్ టైం మామూలు రెగ్యులర్ మల్లె, బొండు మల్లె అంటారు అవి. ఇలా రకరకాల మల్లెలు ఉన్నాయి. ఏవైనా సాధారణంగా ఒకే రకమైన వాసన కలిగి ఉంటాయి మల్లెలు. అయితే మల్లెల కాలం ఏంటి అంటే వేసవికాలం. బాగా ఎండలు ప్రారంభమైన తర్వాత, అంటే దాదాపుగా ఫిబ్రవరి మార్చి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీకు ఆగస్టు వరకు కూడా ఇంచుమించుగా మల్లెల సీజన్ అని చెప్పాలి. అయితే తర్వాత కొన్ని మల్లెలు అంటే వేడి ప్రాంతాలు ఉన్న వాళ్ళకి నవంబర్ వరకు కూడా పూస్తాయి, కానీ రేర్. అయితే ఈ మల్లెలకి సంబంధించి జాగ్రత్తలు ఏంటంటే, ప్రతి సీజన్ అయిపోయిన తర్వాత మనం వీటిని కటింగ్ చేయాలి. గులాబీలకి వీటికి ఉన్న ప్రత్యేకత అదే. మిగిలిన మొక్కల్లో హార్డ్ ప్రూనింగ్ అక్కర్లేదు, కానీ మల్లెల విషయంలో మాత్రం మనం మొదల వరకు కూడా చక్కగా క్లియర్ చేసేయచ్చు. అలా మొదల వరకు అంటే ఇంచుమించుగా ఒక అడుగు ఎత్తున్నాక అక్కడ వరకు కాండాల నుంచి ఒక అడుగు ఎత్తులో కటింగ్ చేసేయచ్చు. లేదు కింద నుంచి వేసామంటే బాగా పైకి వచ్చింది, మా స్లాబ్ మీదకి ఎక్కించుకుందాం అనుకుంటే ఆ పైన ఒక్కటే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది, కింద నుంచి కటింగ్ అక్కర్లేదు. మొక్క ఒకవేళ 5-6 అడుగులు ఉంటే కనుక ఒక 4 అడుగుల వరకు కట్ చేసేయండి. ఇలా గుత్తుగా బుషీగా పెంచుకున్న వాళ్ళకి ఈ సలహా. లేదంటే మేడ మీదకి పాకించుకుని కింద నుంచి వచ్చినవి అయితే కనుక పైన ఉన్న గుబురు ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేయండి కాళ్ళు. ఇంకా సులువు ఏంటి అంటే కష్టంగా ఉన్న పని అయినా కూడా కొంచెం టైం పడుతుంది. దాన్ని ఏంటంటే ఇలా ఆకులు ఉన్నాయి కదండి, ముదురాకులు, ఈ ముదురాకులు కోసేయండి. కాళ్ళు అలాగే ఉంచేయచ్చు. ముదురాకులు ఒకటి కోసేస్తే మీకు ఎక్కడైతే ఆకు తుంపారో అక్కడ నుంచి మీకు ఇంకొక చిగురు వచ్చేస్తుంది. మీకు ఉదాహరణ చూడండి, ఇదిగోండి ఇక్కడ కాడ చూడండి, ఇది కట్ చేసిన వెంటనే మళ్ళీ కింద నుంచి చిగురు ప్రారంభమైంది. ఈ ముద్రాకులు తీసేసాక అక్కడ నుంచి ఇదిగోండి ఇవన్నీ చిగురులే. ఎక్కడైతే కటింగ్ పెట్టామో అక్కడ ఒక చిగురు రావడం ప్రారంభించింది. ఇక్కడ మీకు చూడండి, ఇదిగోండి మొగ్గలు. ఇది పొడుగ్గా వచ్చే మల్లె అండి. ఇది డబల్ లేయర్ బాగా వస్తుంది, పొడుగ్గా వస్తుంది, ముద్దగా ఉంటుంది. ఇవి రెగ్యులర్, మనం చూస్తే రెగ్యులర్ మళ్ళీ ఇవి కూడా బాగా గుత్తులుగా పూస్తాయి. వీటికి గొంగళి పురుగులు పడతాయి, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూసారా మొగ్గలు కానీ ఇప్పుడు మొదలైపోయాయి. మనకి ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లో ఉన్నాం, అయినా కూడా మొగ్గలు మొదలైపోయాయి. దీనికి సన్లైట్ చాలా ముఖ్యం. 3 జాగ్రత్తలు ఏంటంటే, వాటరింగ్, సన్లైట్ పడే ప్రాంతం ఖచ్చితంగా ఉండాలి, దీన్ని షేడ్లో పెట్టడానికి లేదు. అలాగే డిసెంబర్ జనవరి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రూనింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకుంటే మీకు జనవరి ఫిబ్రవరికి వచ్చేటప్పుడు కటింగ్ అయిపోతే అప్పుడు మీకు ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి మొగ్గలు మొదలైపోతాయి. ఇవన్నీ చూసారా మొగ్గలే. ఈ జాగ్రత్తలు కనుక మీరు మల్లెలకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మల్లెపూలు ఎక్కువ గుత్తులుగా పూయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఆల్రెడీ ఉన్న కాళ్ళు ఇలా మూడుబారిపోతాయండి. ఇప్పుడు ఇదే చూడండి, ఇది ఇంక చిగురు రావడం కష్టం. మీరు మళ్ళీ ఇలా తుంచేసుకోవాలి ఆకు. చూడండి, ఇవన్నీ ముదిరాకులు, అర్థమవుతుంది మనకి. ఇలా తుంచేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి చిగురు స్టార్ట్ అవుతుంది. ఇవ్వండి ఇక్కడ చూడండి, మీకు ఉదాహరణకి ఆకు తుంచేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇలా స్టార్ట్ అయ్యి మీకు మొగ్గు వస్తుంది. చూడండి, ఇవన్నీ చిగురుల మీద ఉంది. ఇది ఎదుగుతుంది, బాగా ఎదిగిన తర్వాత అప్పుడు కానీ మొగ్గు రాదు. మీకు ఇలా తుంపిన లాభం ఏంటంటే అది వెంటనే మనకు మొక్కలు వచ్చేస్తాయి. మల్లెలకి 2 రకాలుగా మనం పెంచుకోవచ్చు. ఇది చూడండి పైకి ఎక్కింది, ఇది ఇలాగా మనం పెంచుకోవచ్చు. లేదంటే
బుషీగా. ఇప్పుడు ఇది బుషీగా పెంచుతున్నాం. ఇది పైకి ఎక్కించట్లేదు. గుబురుగా పెంచిన తర్వాత మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత ఒక అడుగు 3 ఉండేలాగా పైకి కట్ చేసేస్తాం. మళ్ళీ గుబురుగా వచ్చేస్తుంది. మనం ఎలాగైనా పెంచుకోవచ్చు. బాగా ఎక్కువ కావాలనుకుంటే పందిరిలాగా ఎక్కించేసుకుని కింద నుంచి మనం నేల మీద వేసేసుకుని పెంచుకుంటే కనుక పైకి డాబా మీదకి పెట్టుకుంటే బోల్డ్ మల్లెపూలు వస్తాయి. లేదు, స్థలం లేదు అనుకున్నప్పుడు తక్కువ మల్లెపూలు వస్తాయి. ఏదైనా సీజన్కి వచ్చేటప్పుడు ఒక 300-400 మల్లెపూలు అయితే మనం తీసుకోవచ్చు డాబా పైన అయినా సరే. ఇది మల్లెలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.